హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే బైపీసీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో మారినటువంటి కొత్త సిలబస్ గురించి చూసుకుందాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదివేటువంటి స్టూడెంట్స్కి కొత్త సిలబస్, మారిన సిలబస్లో కొత్తగా ఏ లెసన్స్ అనేవి ఉన్నాయి అనేది చూసుకుందాం. సెకండ్ ఇయర్ బైపీసీ జువాలజీలో ఓన్లీ మనం చూసుకుంటే జువాలజీ యూనిట్ 1 ఫస్ట్ యూనిట్ లోపల మొత్తం కూడా రిప్రొడక్షన్ గురించి నేర్చుకుంటాం. యూనిట్ ఫస్ట్ మొత్తం కూడా ఓన్లీ రిప్రొడక్షన్ గురించి. ఈ యూనిట్ 1లో చాప్టర్ 1 ఇది మొత్తం కూడా హ్యూమన్ రిప్రొడక్షన్ గురించి. మేల్ రిప్రొడక్షన్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అలాగే ఫర్టిలైజేషన్ కూడా, ఇవన్నీ కూడా మనకి చాప్టర్ 1లో హ్యూమన్ రిప్రొడక్షన్లో నేర్చుకుంటాం. అలాగే చాప్టర్ 2 యూనిట్ 1లో ఉన్నటువంటి చాప్టర్ 2, ఈ చాప్టర్ 2లో రిప్రొడక్షన్ సంబంధించినటువంటి హెల్త్, కండమ్స్ యూజ్ చేయడం కానీ, ఇంకా కాన్స్టిట్యూషన్స్ కానీ, ఇటువంటి వాటి గురించి మొత్తం కూడా దీని లోపల నేర్చుకుంటాం. ఇక్కడికి రిప్రొడక్షన్లో యూనిట్ 1 కంప్లీట్ అయింది. అలాగే యూనిట్ 2 లోపల జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, జీన్స్ గురించి, అంటే జెనెటికల్గా వచ్చేటువంటి వాటి గురించి నేర్చుకుంటాం. వాటితో పాటు ఎవల్యూషన్ అంటే లైఫ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఎవల్యూషన్ యానిమల్స్ లైఫ్ అనేది ఎలాగ ఎవల్యూషన్ అనేది జరుగుతూ వచ్చింది, దీని గురించి మొత్తం కూడా మనం యూనిట్ 2లో నేర్చుకుంటాం. యూనిట్ 2లో చాప్టర్ థర్డ్ చాప్టర్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వంగా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి లక్షణాలు అనేవి రావడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అండ్ వేరియేషన్స్, మార్పులు కూడా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ రావడాన్ని ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్ అంటారు. ఇవి మొత్తం కూడా యూనిట్ 2లో నేర్చుకుంటాం. దీని తర్వాత చాప్టర్ 4లో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మాలిక్యులర్ బేసిస్ మీద ఇన్హెరిటెన్స్ అనేది ఎలా జరిగిద్ది అనేది మనం 4th చాప్టర్లో నేర్చుకుంటాం. అలాగే చాప్టర్ 5 ఓన్లీ ఎవల్యూషన్, లైఫ్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది మొత్తం కూడా ఈ చాప్టర్ 5లో నేర్చుకుంటాం. ఇక్కడ 2 యూనిట్లు కంప్లీట్ అయినాయి. దీని తర్వాత 3వ యూనిట్, థర్డ్ యూనిట్ మొత్తం కూడా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. బయాలజీ అనేది మన హ్యూమన్స్ యొక్క లైఫ్లో ఎలాగ యూజ్ అవుతుంది సంక్షేమానికి అనేది ఈ లెసన్ నుంచి నేర్చుకుంటాం. దీన్ని బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అంటారు. ఈ థర్డ్ యూనిట్లో చాప్టర్ నెంబర్ 6, ఈ చాప్టర్లో ఏంటంటే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్, హ్యూమన్ హెల్త్ గురించి అలాగే వచ్చేటువంటి జబ్బుల గురించి నేర్చుకుంటాం. దీని లోపల 4th యూనిట్, ఇక్కడ థర్డ్ యూనిట్ అయిపోయింది హెల్త్ అండ్ డిసీజ్కి. యూనిట్ నెంబర్ 4, ఈ 4th యూనిట్లో బయోటెక్నాలజీ గురించి నేర్చుకుంటాం. యానిమల్స్ అనేవి, కొత్త యానిమల్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ చేయవచ్చు, జెనెటికల్గా జీన్స్ని మార్పు చేసి ఎలాగా ఎక్కువ పాలిచ్చేటువంటి గేదెలు కానీ ఇటువంటివి మొత్తం కూడా దీని లోపల నేర్చుకోవడం జరుగుతుంది. ఈ బయోటెక్నాలజీ యూనిట్ 4th నుంచి చాప్టర్ నెంబర్ 7 బయోటెక్నాలజీ అండ్ ఇట్ అప్లికేషన్స్, చాప్టర్ నెంబర్ 7లో నేర్చుకునేది బయోటెక్నాలజీ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ గురించి. ఇక్కడికి చాప్టర్ 4 కంప్లీట్ అవుతుంది. చాప్టర్ 5 ఓన్లీ ఎకాలజీ గురించి. లాస్ట్ ఇయర్ పాత సిలబస్ ప్రకారంగా అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది ఎకాలజీ అనేది కానీ, బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ కానీ. ఈ ఎకాలజీ గురించి ఇందులో ఉన్నటువంటి చాప్టర్ 8 ఆర్గనిజమ్స్ అండ్ పాపులేషన్స్, ఆర్గనిజమ్స్ గురించి అలాగే పాపులేషన్ గురించి నేర్చుకుంటాం. ఇది ఇందులో చాప్టర్ నెంబర్ 8లో. దీని తర్వాత చాప్టర్ నెంబర్ 9, ఈ చాప్టర్ నెంబర్ 9లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్. ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో బైపీసీ స్టూడెంట్స్కి కొత్తగా మారిన సిలబస్ ప్రకారంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండేటువంటి లెసన్స్. ఇక్కడ మనకి 8 మార్క్స్ ఎక్కడి నుంచి రావడానికి అవకాశం ఉందంటే రిప్రొడక్షన్ నుంచి. మేలు ఫీమేల్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ రెండింటిలో నుంచి కూడా ఒక దాంట్లో 8 మార్క్స్ వచ్చింది. అలాగే జెనెటిక్స్లో కూడా రావడానికి అవకాశం ఉంది.